కాపులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేసిన డ్యామేజ్ నుంచి తెలుగుదేశానికి కొంత ఊరట లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత కాపులకు టీడీపీ ప్రాధాన్యం ఇస్తోందంటూ నమ్మకం వ్యక్తం చేశారు. అంతేకాదు తామంతా పార్టీకి అండగా ఉంటామని భరోసా కూడా ఇచ్చారు. పార్టీకి దూరమవుతున్న కాపు బలిజ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో ఉంది టీడీపీ. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో 6 స్థానాలను కాపు బలిజలకు కేటాయించారు. ఈ ఈక్వేషన్స్ తో అటు రాయలసీమలో బలమైన బలిజ సామాజిక వర్గం, ఇటు కోస్తాలో కాపు సామాజిక వర్గం టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని కూడా టీడీపీ లెక్కలేసుకుంటోంది. సరిగ్గా ఈ టైంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాపు సామాజిక వర్గానికి టీడీపీలో అన్యాయం జరుగుతోందంటూ బాంబు పేల్చారు. ఆయన చేసిన కామెంట్స్ పార్టీని కాస్త ఇబ్బంది పెట్టాయనే చెప్పొచ్చు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కాపు నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. తమ సామాజిక వర్గానికి ప్రాముఖ్యతనివ్వాలని 2014 ఎన్నికల్లో తగినన్ని సీట్లు కేటాయించాలని బాబును కోరారు. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో 6 స్థానాలను కాపు బలిజలకు ఇచ్చామనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక గుంటూరు జిల్లాలో 2 ఎమ్మెల్యే ఓ ఎమ్మెల్సీ టికెట్ అడిగితే దానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జిల్లాలోని కాపులు పార్టీకి అండగా ఉంటారని చంద్రబాబుకు భరోసానిచ్చారు నేతలు. ఉమ్మారెడ్డి బయటకు వెళ్లినా పార్టీకొచ్చిన నష్టమేమీ లేదని కూడా వారు తేల్చి చెప్పారు. మా సామాజిక వర్గానికి, కాపు వర్గానికి గుంటూరు జిల్లాలో తగిన ప్లేసు కల్పించాలి అనే రిక్వెస్ట్ తోటి అధ్యక్షుల వారిని కలవడం జరిగింది. ఆయన కూడా మా మాట విన్న తర్వాత చాలా పాజిటివ్గా స్పందించారు. బహుశా రాబోయే కాలంలో 2014 ఎన్నికల్లో కనీసం 2 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎమ్మెల్సీ స్థానం, అలాగే పార్టీకి సంబంధించిన రకరకాల పొజిషన్స్లో కూడా ఎక్కడైతే మా వాళ్ళు అర్హులు ఉంటారో, ఎక్కడైతే కాపు కులానికి చెందిన పెద్దలు, అర్హులు, చదువుకున్న వాళ్ళు, ఇంకో రకంగా సామాజిక సేవ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ముఖ్యంగా తిరగలేని పరిస్థితి ఉంది కాపు నాయకుల దగ్గర. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆయన రిప్రజెంటేటివ్ గా వచ్చిన ఆయనతో మేము చెప్పడం జరిగింది. మీరు వచ్చి ఎవరైతే మీరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. రాబోయే కాలంలో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి స్వాగతిస్తాం. అయితే గుంటూరు జిల్లా కాపు నేతలు స్వచ్ఛందంగానే వచ్చారా, లేక కాపు సామాజిక వర్గంలో పార్టీకి జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు పార్టీనే వీరిని పిలిచిందా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.